హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు సోనీ క్రియేషన్. ఇవాల్టి వీడియోలో ఇలాంటి వాటర్ మెలన్స్ మనం సమ్మర్ టైంలో ఎక్కువగా తీస్తూ ఉంటాము. తిని పడేస్తూ ఉంటాము. కింద ఈ ముక్కలైతే మాత్రం వాటిని పడేయకుండా చాలా సింపుల్‌గా మనం రీయూజ్ చేసుకోవచ్చండి. అందరికీ చాలా చాలా యూజ్ అయ్యే 1 ఇయర్ వరకు నిల్వ ఉండే ఒక రెసిపీ చూసేద్దామండి. తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసుకోండి. నేను వేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియో నచ్చినట్లయితే. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ఇక్కడైతే నేను వాటర్ మిలన్ అనేది కట్ చేసుకుంటున్నాను. ఇలా పైన ముక్కలు మాత్రం కట్ చేసుకొని కింద అలాగే ఉంచేస్తున్నానండి. చూడండి, కొద్దిగా కూడా వాటర్ మిలన్ అనేది రెడ్ కలర్ కొద్దిగా కూడా లేదండి. ఆ రెడ్ కలర్ అనేది అంతా మనం క్లీన్ చేసేయాలండి. చూడండి, ఈ విధంగా మనం క్లీన్ చేసుకోవాలి. కేవలం ఇలా వైట్ కలర్ మాత్రమే ఉండాలండి. ఇలా అంతా మనం అన్నీ తయారు చేసుకోవాలి. ఈ విధంగా మనం తిని పడేసే కంటే ఇలా ముక్కలు చేసి మనం ఇలా సపరేట్ చేసుకోవడం చాలా మంచిదండి. ఎందుకంటే మనం 1 ఇయర్ వరకు మనం నిల్వ చేస్తాం కాబట్టి ఇలా కట్ చేసుకొని ఫస్ట్ ఇలా సపరేట్ చేసుకోండి. ఈ విధంగా కట్ చేసిన దాన్ని మనం వాష్ చేయాలి. మొదట వాష్ చేసి ఇలా పైన పొట్టు తీసుకుంటున్నాను. గ్రీన్ కలర్ అనేది రిమూవ్ చేసుకోవాలి అన్నిటికీ. చూడండి, ఈ విధంగా అంతా గ్రీన్ కలర్ రిమూవ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను ఇలా కట్ చేస్తున్నాను. చాలా సన్నగా కట్ చేసుకోవాలండి. అలాగని సన్నగా కాకుండా, అలాగని పెద్దగా కాకుండా మీడియం సైజులో మనం కట్ చేసుకోవాలి. చాలా ఈజీగా ఉంటుందండి కట్ చేయడం. చూడండి, ఈ విధంగా మనం కింద పెట్టుకొని చాలా చక్కగా ఇలా కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఇలా ముక్కలు చేసిన తర్వాత మనం బయట అయితే 1 అవర్ ఎండలో పెట్టాలండి. ఎందుకంటే వాటర్ ఉంటుంది కాబట్టి కొద్దిసేపు అవన్నీ డ్రై చేసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఎండలో అయితే ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో 1/2 కప్ షుగర్ యాడ్ చేస్తున్నాను. తర్వాత ఇందులో 1/4 కప్ వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా మనం యాడ్ చేసుకొని బాగా తిప్పుకోవాలండి. చక్కెర అయితే బాగా కరిగిపోవాలి. మనం వాటర్ అనేది కొద్దిగా తక్కువగానే యాడ్ చేసుకోవాలి చక్కెర కంటే. అప్పుడు చాలా బాగుంటుంది పాకం అనేది. చూడండి, ఈ విధంగా మనం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా కరిగించుకోవాలండి. జస్ట్ 5 మినిట్స్ చాలు. చూడండి, 5 మినిట్స్ తర్వాత ఇది బాగా రెడీ అయిపోయిందండి. ఒక పాకంలాగా వచ్చింది చూడండి. ఈ విధంగా స్టిక్కీగా ఉంటే అది పర్ఫెక్ట్గా అది బాగా కుక్ అయిందనమాట సిరప్ అనేది. ఇలా మనం ప్రిపేర్ చేసుకోవాలండి. తర్వాత మనం ముందుగా ఎండబెట్టుకున్న 1 అవర్ ముందు ఎండబెట్టుకున్న ఈ ముక్కలను ఇందులో యాడ్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా యాడ్ చేసుకొని బాగా మనం ఇలా కలుపుకోవాలి. దీన్ని ఇలాగే అరగంట సేపు మీడియం ఫ్లేమ్ లేదా లో ఫ్లేమ్లో పెట్టి మనం ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఆ ముక్కల్లో సిరప్ అనేది బాగా వెళ్ళిపోవాలి. అంతవరకు మనం కుక్ చేసుకోవాలండి. మీకు తెలిసిపోతుంది. ఈ విధంగా అరగంట సేపు మనం ఇలా ఉడికించుకున్న తర్వాత పీసెస్లో అయితే ఇలా సిరప్ అనేది చాలా ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటుందండి. చూడండి, ఈ విధంగా అంతా తయారు చేసుకోవాలి. అరగంట తర్వాత మనం ప్రిపేర్ చేసిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇలా ఒక ప్లేట్ తీసుకొని మనం ఇలా స్టైనర్లో మనం సపరేట్ చేసుకోవాలండి పీసెస్ మరియు ఆ సిరప్ అనేది. అప్పుడే చాలా బాగుంటుంది. ఇలా ఒక ప్లేట్ పెట్టుకొని స్టైనర్ పెట్టుకొని ఇలా మనం సపరేట్ చేసుకోవాలి సిరప్ మరియు ఇలా పీసెస్ను. బాగా అంతా కిందకు వచ్చేయాలండి. సిరప్ మాత్రం కొద్దిగా కూడా ఉండకూడదు పీసెస్కి. ఆ లోపల అబ్జర్వ్ చేసిందే చాలు, ఎక్స్ట్రా అనేది ఉండకూడదు. దీన్ని మనం ఇలా స్ట్రెయిన్ చేసుకోవాలి. చూడండి, పీసెస్ అయితే బాగా చల్లారిన తర్వాత ఇలాంటి కప్స్లో అయితే కొద్దిగా సపరేట్ చేసుకున్నాను. మీకు నచ్చిన కప్స్లో మీరు వేసుకోవచ్చండి, ఎన్ని కావాలో అన్నీ. ఇలా నేను సపరేట్ చేసుకున్నానండి. ఇలా బాగా చల్లారిన తర్వాత ఇక్కడైతే నేను ఫుడ్ కలర్స్ తీసుకుంటున్నాను. ఇదైతే గ్రీన్ కలర్ అండి. ఇలా జస్ట్ కొద్దిగా మనం యాడ్ చేసుకోవాలి. ఇదే ఎక్కువ కలర్ వస్తుందన్నమాట. చూడండి, కొద్దిగా యాడ్ చేశాను. బాగా మిక్స్ చేసేయాలి. చూడండి, ఫస్ట్ గ్రీన్ కలర్ ప్రిపేర్ చేసిన తర్వాత పక్కన పెట్టేయండి. ఇప్పుడు అయితే ఆరెంజ్ కలర్ తీసుకుంటున్నాను. ఇలా కొద్దిగా తీసుకొని బాగా మిక్స్ చేసేయాలి. తర్వాత ఇక్కడైతే నేను కేక్స్ మనం యూజ్ చేసే జెల్ కలర్స్ అండి ఇది. ఇక్కడైతే నేను బ్లూ కలర్ యూజ్ చేస్తున్నాను. మీకు నచ్చిన కలర్స్ మీరు యూజ్ చేయవచ్చండి. చాలా బాగుంటుంది ఇలాంటి బ్రైట్ కలర్స్ యూజ్ చేయడం వల్ల. ఇలా అన్నీ మిక్స్ చేసి నేను ఆ ఎండలో అయితే 1 అవర్ ఉంచానండి. ఎండిపోతే చాలా బాగుంటుందండి. అస్సలు చేతికైతే అంటుకోదు కలర్స్ అనేది. చాలా బాగుంటుంది. చూడండి, ఈ విధంగా మనం అంతా ప్రిపేర్ చేసుకోవాలండి. చాలా సింపుల్గా ఇంట్లోనే హోమ్ మేడ్గా అండ్ హెల్తీగా ట్యూటీ ఫ్రూటీ తయారు చేసుకోవచ్చండి. మనం ఎక్కువగా బేకింగ్ చేసేటప్పుడు లేదంటే పిల్లలకి మనం అస్తమానం కేక్స్ అలాంటివి చేసేటప్పుడు మనం బయట అయితే స్ప్రింకిల్స్ అలాంటివి తీస్తూ ఉంటాము. చాకో చిప్స్ లేదా రెయిన్బో స్ప్రింకిల్స్ అలాంటివి తీయడానికి మనకు ఇష్టం లేనప్పుడు అండ్ అంత మనీ మనం పెట్టి కొనడానికి ఇష్టం లేనప్పుడు చాలా సింపుల్గా ఇలా వాటర్ మిలన్
ముక్కలతోనే చాలా ఈజీగా ఇలా మనం ట్యూటీ ఫ్రూటీ తయారు చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఈ విధంగా మనం ఎండలో అయితే 1 అవర్ ఇలా ఎండబెట్టుకొని చాలా సింపుల్గా ఇలాంటి హనీ బాటిల్లో మనం స్టోర్ చేసుకోవడం వల్ల అస్సలు చెడదండి. మనం ఫ్రిడ్జ్లో అయితే పెట్టినట్లయితే 1 ఇయర్ వరకు వస్తుందండి. చాలా బాగుంటుంది. మీకు నచ్చిన కలర్స్ అండి, ఇలాంటి బ్రైట్ కలర్స్ తీసుకుంటే మనం ఏదైనా కేక్స్ లేదా బన్స్ అలాంటివి ప్రిపేర్ చేసేటప్పుడు చాలా బాగుంటుంది, చాలా బాగా కనిపిస్తుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఇలా హెల్దీగా తయారు చేసేయండి ట్యూటీ ఫ్రూటీ. తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి వాటర్ మిలన్ ముక్కలను తినిన తర్వాత పడేయకుండా ఇలా రీయూజ్ చేసేయండి. 1 ఇయర్ వరకు మనం స్టోర్ చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. నేను వేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.